హలో గైస్, వెల్కమ్ టు మల్టీప్లేయర్ గేమర్ నాని. సో గైస్, అయితే మనం మన బస్తోని ఏడికి వెళ్ళబోతున్నామంటే మ్యాప్లో చూద్దాం. ఇది క్యారియర్ మోడ్ వస్తాలి గైస్. పిల్లలకి ఒక ఇన్స్ట్రక్షన్ లెక్క క్యారియర్ మోడ్ వచ్చి స్టార్ట్ న్యూ వస్తాలి గైస్. ఎస్ వస్తాలి. ఎస్ వచ్చినాక మనం సలీం టు కోయంబత్తూర్ పోతున్నాం. 10,000 సేవ్ గైస్ మనకి. సో మన బస్సు అయితే రెడీగా ఉంటుంది ప్లాట్ఫామ్ మీద. ప్యాసింజర్స్ని ఎక్కించుకొని నేనైతే టర్మినల్ అండ్ స్ట్రీట్ పెట్టుకున్నాను. మీకు ఒకవేళ వస్తే మీరు ఒకటేసారి ఎక్కించుకొని వెళ్తారా, లేకపోతే మధ్య మధ్యలో స్టాప్స్ వెళ్తారా, అది మీ ఇష్టం. ఒకటేసారి ఎక్కించుకొని పోవాలంటే దాన్ని ఏమంటారంటే, ఒకటేసారి ఎక్కించుకొని పోతే ఓన్లీ టర్మినల్ పెట్టుకోండి. లేదు అంటే మీరు ఓ పని చేయండి, లేదంటే మీరు స్ట్రీట్ అండ్ టర్మినల్ పెట్టుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ఆపుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. ప్యాసింజర్స్ని అయితే ఎక్కించుకుందాం మనం. సెట్టింగ్స్ సౌండ్లోకి తక్కువ వేసుకుందాం. ఓ తమ్ముడు తక్కువరా. సో గైస్, మనం ఇట్లా పోవాలి. ఏదైంది రోడ్ అయితే ఎక్కంగా పొలం ఏమిటి. సో గైస్, నేను ఈ గేమ్ ఎన్ని రోజులకి ఆడుతున్నా అంటే దగ్గర 15 days నుంచి ఆడుతున్నా. ₹1 అసలు ₹1 పోతలేదు. సో ప్యాసింజర్స్ని ఎప్పుడైనా కరెక్ట్ రేట్లో పోవాలి గైస్. ఎందుకోసం ఇట్లా ప్యాసింజర్స్ ఆపుతారు, మనం ఆపాలి, లేకపోతే మనీ రావు. సో డోర్ ఓపెన్ చేసుకోవాలి, ఎక్కుతారు. అక్క దబ్బున ఎక్క, స్కూల్ టైం అవుతుంది. అంకుల్ ఎక్కువ దబ్బున ఎక్కువ. అమ్మా కూరగాయలకి రాయే. సో సరే గైస్, అయిపోయింది. మనం డైరెక్ట్ యాక్సిలేటర్ నొక్కితే కెమెరా సెట్ అయిపోతుంది. గైస్, మన ఇండియన్ దేశీ ఆటో పోతుంది చూడండి, కార్గో వేసుకొని. సో ఇంకా 15 minutes వరకు మనకి ఏ స్టాప్ ఉండదు గైస్, ఏది ఉండదు. ఇక దగ్గర కరెక్ట్ 15 minutes తర్వాత ఇక్కడ రెడ్ లైట్ ఒకటి వస్తుంది గైస్. కింద మ్యాప్లా రెడ్ కనబడుతుంది. ఆ రెడ్ కూడా మనం స్లో చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఉండొచ్చు ఉన్నట్టుంది గైస్. మ్యాప్లా కనబడుతుంది. అందరు నడుస్తూనే ఉన్నారు. 8 members ఎక్కారు గైస్. మనకైతే లేదు గైస్, స్టాప్ లేదు. ఏదో రెస్టారెంట్ అనుకుంటా. ఓహో 120 దాటింది గైస్ మనది బండి. అయినా చూడండి ఏడు గుద్దకుండా ఎట్లా పోతున్నాము. రైలు అంటే గిట్ల ఉండాలి. సో గైస్, ఇట్లాంటి టైంలలో మనం ఏదైనా సాంగ్ వేసుకుని ఎట్లుంటుంది, దేశీ సాంగ్. కామెంట్ చేయండి, సాంగ్ కూడా పెట్టి ఆడదాం. మ్యూజిక్ ఉంటుంది పక్కన. సో గైస్, ఈ పల్లెటూర్లలో స్టాప్లు ఉండవు, తక్కువ, రేరు. చూసారు కదా గైస్, 140 దాడింది. ఎందుకంటే మన అయితే 600 స్పీడ్ పోతుంది అని పడతారు. నాకైతే అదే కోపం వస్తుంది. సో గైస్, మ్యాప్ అయితే ఎక్స్ట్రా మ్యాప్ అంట. ట్రై చేద్దాం. हैप्पी सेकंड हनीमून। अरे आंटी, आप यहाँ आ जाइए। इट्स ओके बेटा। एनश्योर स्ट्रेंथ प्रो, इसमें है 30 ग्राम्स प्रोटीन जैसे न्यूट्रिएंट्स जो बॉडी के 7 सिस्टम्स को नरिश करने में मदद करे। इस बार लव मैरिज मुझे हैंडल करने का स्ट्रेंथ है। एनश्योर स्ट्रेंथ प्रो, सपनों को सच करने का स्ट्रेंथ।
గైస్ వచ్చేసింది మ్యాప్. ఈ బస్సులు దొరుకుతలేవు గైస్, అట్రాక్టివ్ పెడతారు. సరే ఈ బస్సు వస్తుందేమో అని నేను ఎక్కించుకొని చూస్తే బొచ్చుబే వస్తలేదు బస్సు. ఏదైతే మనకైతే మంచి క్వాలిటీ బండి దొరికింది. ఇక స్పీడ్ అయితే పోతుంది, మనకు అది కావాలి. బండి బయట ఎట్టున్నా సరే. సో గైస్ పోదాం దబ్బున మ్యాప్ రాని. సో గైస్ మీకు సిస్టమ్ ఓవర్ హీట్ కావద్దంటే 30 FPS పెట్టుకోండి, అదే మీకు మంచిగా సిస్టమ్ని ఓవర్ కూల్ చేస్తుంది. రెడ్మీ ఫోన్స్కి అయితే ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుంది గైస్, ఎందుకంటే నేను ఆడేది అదే కాబట్టి. సుషిరా తిరుగుతలే స్టీరింగ్. అగో దగ్గరలో ఉన్నాం, వచ్చేసినట్టున్నాం. స్పీడ్ 140 అంటే దగ్గర 15 కిలోమీటర్స్ కవర్ అవుతుంది గ్యాస్ మనకి. కాకా తిరుగు బండి. బ్రేకులు వాడాలి గైస్ మనము. వాడతాం ఇదే స్పీడ్ మెయింటైన్ 60, ఎందుకంటే అప్పుడప్పుడు పరిష్కారం కూడా అవుతుంది. భయం తాకని లేదు, అప్పుడు సౌండ్ వస్తుంది. మట్టి తాకితే కూడా ఈ స్పీడ్లో మనం చిన్న బచ్చలం అనుకుంటున్నాం. ఏంది చిన్న కడుగులలోనే 80-90 కొట్టిన అది చెప్తుంది. ఇప్పుడు ఏడుకోవాలి. వచ్చేసినాం ప్యాసింజర్ స్టేషన్. అంటే ఇక BMW కారు చూసి ఎట్లా ఓవరేషన్ చేసాం. నేను కూడా బ్రేక్ కొడతా. ఇండికేటర్ వేసుకోవాలా, అలవాటు మనకు లేదు. చెప్తుంది గాయస్ ఇది నక్క. కాకా జరిగే అంకుల్ బండిది ఎవరిలో కాలుతావు, నన్ను గెలుపుతావు మధ్యలో వచ్చి. మీనికెలా అయితే ఇంపార్టెంట్ మనకి. కాకా జరుగు బుద్ధి గుర్తుంటే ఇవన్నీ ఏదో ప్రాబ్లం అనుకుంటే ఆరోగ్యం మనకి ఊరుతుంది గాయస్, నాకేమో అనుకుంటున్నాయి. సరే బ్రేక్. ఈ అంకుల్ కూడా మనం ఏడుకోతే ఆడికే వస్తున్నట్టు గైస్. ఇష్టం అనుకుంటా, ఇష్క కర్తీ హూ అంటుండు. ఏమైందా బండి స్పీడ్ పెరుగుతలేదు ఎందుకు గైస్? 93 కదా, ఇప్పటికి వెళ్ళిపోవాలి బండి. కిందికే మళ్ళీ యూటర్న్ తీసుకొని రావచ్చు సార్. రివర్స్ గేర్. ఫైర్ ఇంజన్ కాకైతే సీదా వెళ్ళిపోయాడు బ్రిడ్జ్ మీదకి. నేను వస్తున్నాను కాలిపోకండి ఇల్లులు అని చెప్తున్నాడు వచ్చి. మనది ఇది కాదు, నెంబర్ 2 స్టేషన్ నెంబర్ 2 మనది. వచ్చేసింది. అరే ముసలో నేర్చున్నాడు అమ్మమ్మ కోసము. అవుతుందా ఎడవకు. నా బస్సులో వస్తే భయం గైస్ అందరికీ. సో ఇదే గైస్ మన వీడియో. అమ్మ అందరు ఎగిరెగిరి దుక్కుతారు, సంతోషం ఆగుతలే సేపు వచ్చినాను. అమ్మమ్మ ఏంటి అదే. సో గైస్ మనకు బోనస్ 5,000 వచ్చింది. మనం 2,000 పెట్టుకుంటే 8% టోటల్ ఇన్కమ్ 2,000 వచ్చింది గైస్. ఇక బోనస్ తీసుకుంటే 5,000 వస్తుంది, కానీ మనకు అంత ఆశ కద్దు ఉండాలి గైస్. ఓకే బాయ్, టేక్ కేర్.